సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు. గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు, వృద్ధులకు, అనాథలకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు, జేఎల్ యూత్ కటికల నాగేశ్వరరావు, వై లక్ష్మయ్య, నారదాసు సతీష్ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి స్మైల్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని, స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి, స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కలపరాని పదార్థాలన్నీ కలిపి ఆవు నెయ్యిలో కల్తీ చేసి, అలాగే దాంట్లో కలపాల్సిన పదార్థాలన్నింటిలో కూడా కల్తీ చేసి లడ్డూలు తయారు చేసి గత 5 సంవత్సరాలుగా ప్రజలందరికీ, అంటే భక్తులు ఎవరైతే వెళ్తారో కోటాను కోట్ల మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలే కాకుండా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు తీర్థ ప్రసాదాలు తీసుకుంటారంట. మరి అంతటి మహాపవిత్రమైన ఆవు నెయ్యిలో కల్తీ కలపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏర్పడిందో. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా, నేను కూడా ఆ లడ్డూ తిన్నవాడిలో ఒకడిగా ఉన్నాను కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం నా వంతుగా నేను కూడా చేయాలి కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్షగా 11 రోజులు దీక్ష కొని తదనంతరం తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, అభిమానులుగా కావచ్చు, ఆయన అడుగుజాలలో నడిచే వ్యక్తులుగా కావచ్చు. అలానే గురజాలలో శ్రీ పాతపాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు గారు, అలానే జేఎల్ఎన్ యూత్ వారు, నారదా సతీష్ గారు, కటికల నాగేశ్వరరావు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు. దయచేసి